టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం కొరత ఏర్పడడంతో బాధితులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రక్తదానం నిర్వహించినట్టు కట్టెల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ తలసేమియా బాధ నుంచి రక్తము తక్కువై పిల్లలు చనిపోతున్న వార్త రావడం జరిగింది. మరి అది తెలుసుకున్న వెంటనే నా మిత్రులకు, నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మంది స్వచ్ఛంగా ముందుకొచ్చి ఈరోజు కిమ్స్ హాస్పిటల్లో రక్తదానం చేస్తూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్కి వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నాను. నేను ప్రతి ఒక్కరు కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కరోనా వ్యాధి నుంచి దాదాపు ఈరోజు 600 మంది బాధితులు వివిధ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా నాణ్యతమైన వైద్యాన్ని అందిస్తూ వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇన్ కేసు ఎవరైనా ఎమర్జెన్సీలో చేరినప్పుడు ఈ రక్తం కూడా ప్లేట్లెట్స్ వాళ్ళకి అవసరం పడుతుందని డాక్టర్లు చెప్పినారు. సో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఎమర్జెన్సీగా అవసరం ఉన్న 24/7 ఇక్కడికి వచ్చి మేము ఇచ్చిన ఈ రక్తాన్ని వాళ్ళు సేకరించవచ్చు, వాడుకోవచ్చు. ముఖ్యంగా చిన్నారులు ఎవరైతే తలసేమియా బాధితులు ఉన్నారో వారి కొరకై మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. ఇంకా ముందు కూడా అనేక మంది స్వచ్ఛంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. రక్తం ఇస్తే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందనే అపోహలు ఉన్నాయి, అది తప్పది. రక్తం ఇస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి స్వచ్ఛంగా ముందుకొచ్చి ముఖ్యంగా యువతలు పెద్ద మనసుతో ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈరోజు మా పిలుపు మేరకు దాదాపు 100 మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా మిత్రులు చాలామంది కూడా ఇంకా ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున వచ్చి కిమ్స్ హాస్పిటల్ స్వచ్ఛంగా వాళ్ళు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది. మెడిసిన్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ నుండి ఇవాళ ఇక్కడ స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమం సోషల్ డిస్టెన్సింగ్ ని పాటిస్తూ ప్రతి గంటకు ఒక 10 మంది చొప్పున వచ్చి ఆల్మోస్ట్ 100 మంది ముందుకు వచ్చి రక్తదానం చేసే అద్భుతమైన కార్యక్రమం మన శ్రీనివాస్ యాదవ్ గారి తలంపుతో ఇవాళ ఇక్కడ జరుగుతుంది కిమ్స్ ఆసుపత్రిలో. ఈ రక్తదానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా తలసీమియా బాధితులు అయితేనేమి, లేదంటే క్యాన్సర్ వంటి రోగాల వల్ల బాధితులైతేనేమి వీళ్ళందరూ రక్తం నిత్యం అవసరం పడుతూ ఉంటుంది వాళ్ళకు. కాకుంటే ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితులలో డోనర్లు బయటికి రాలేని పరిస్థితి. దీనివల్ల రక్త నిల్వలు తగ్గిపోవడం, రక్తం ఆపద్ధర్మంగా సమయానుకూలంగా అందించలేకపోవడం, వాళ్ళు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం జరుగుతుంది.